ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम
శాంతి. మురళీ డేట్ 8/5/2025. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే స్మృతి బలం జమ అవుతుంది. స్మృతి బలంతో మీరు పూర్తి విశ్వరాజ్యాన్ని తీసుకోగలరు. ప్రశ్న: పిల్లలైన మీ సంకల్పము స్వప్నంలో కూడా లేని ఏ విషయం ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగింది? జవాబు: భగవంతుని ద్వారా రాజయోగం నేర్చుకొని విశ్వ అధికారులుగా అవుతామని సంకల్పం స్వప్న మాత్రంలో కూడా లేదు. రాజ్య పదవి కొరకు చదువుకుంటామని అనుకోలేదు. ఇప్పుడు మీకు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకొని సతీగా స్వరాజ్య అధికారులుగా అవుతామని అపారమైన సంతోషం ఉంది. ఓం శాంతి. అభ్యాసం చేయించేందుకు పిల్లలు ఇక్కడ కూర్చుంటారు. వాస్తవానికి ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉన్నవారు మాత్రమే గద్దెపై కూర్చోవాలి. స్మృతిలో కూర్చోకుంటే వారిని టీచర్ అని పిలవరు. స్మృతిలో శక్తి ఉంటుంది, జ్ఞానంలో శక్తి ఉండదు. దీనినే స్మృతి బలము అంటారు. యోగ బలము సన్యాసీల పదము. కష్టమైన పదాలను బాబా ఉపయోగించరు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని స్మృతి చేస్తారు కదా. వారు దేహదారులు. పిల్లలైన మీరు విచిత్రులు. మీకు ఈ చిత్రం ఇక్కడ లభిస్తుంది. మీరు విచిత్ర దేశ నివాసీలు. అక్కడ చిత్రం ఉండదు. నేను ఆత్మ అని మొట్టమొదట నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా దేహీ అభిమానీలుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మ అని భావించండి. నిశ్చయం చేసుకోండి. మీరు నిర్వాణ దేశం నుండి వచ్చారు. అది సర్వ ఆత్మల ఇల్లు. ఇక్కడికి పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారు? ఇది కూడా మీ బుద్ధిలో ఉన్నది. ఈ జ్ఞానం ఉన్నవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదివారో అవన్నీ మర్చిపోండి. కృష్ణుని మహిమ, ఇతరుల మహిమ ఎంతగానో చేస్తారు. గాంధీని కూడా ఎంతగా మహిమ చేస్తారు. వారు రామరాజ్య స్థాపన చేసి వెళ్ళినట్లు మహిమ చేస్తారు. కానీ శివ్ భగవాను వాచ, ఆది సనాతన రాజారాణుల రాజ్యంలో ఏ నియమాలు ఉండినావో అవన్నీ నేర్పించి అంటే తండ్రి రాజయోగాన్ని నేర్పించి రాజారాణులుగా చేశారో ఈ ఈశ్వరీయ ఆచార వ్యవహారాలను కూడా వారు తెంచేశారు. మాకు రాజ్యము వద్దు, ప్రజలపై ప్రజారాజ్యం కావాలని అన్నాడు. ఇప్పుడు వారి గతి ఏమైందో చూడండి. దుఃఖమే దుఃఖమున్నది. పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉన్నారు. అనేక మతాలైపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతాన్ని అనుసరించి రాజ్యం తీసుకుంటారు. మీలో ఎంత శక్తి ఉందంటే అక్కడ సైన్యము మొదలైనవి ఉండనే ఉండవు. భయపడే మాటే ఉండదు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అది అద్వైత రాజ్యము. చప్పట్లు వినిపించేందుకు ద్వంద్వము ఉండేది కాదు. దానిని అద్వైత రాజ్యమని అంటారు. పిల్లలు మిమ్మల్ని తండ్రి దేవతలుగా చేస్తారు. తర్వాత ద్వైతము నుండి రావణుని ద్వారా దైత్యులుగా అయిపోతారు. భారత్వాసీలైన మనము పూర్తి విశ్వానికి అధికారులుగా ఉండేవాళ్ళమని పిల్లలు మీకు ఇప్పుడు తెలుసు. మీకు విశ్వరాజ్యం కేవలం స్మృతి బలం ద్వారా లభించింది. ఇప్పుడు మళ్ళీ లభిస్తుంది. కల్పకల్పము కేవలం స్మృతి బలం ద్వారానే లభిస్తుంది. చదువులోనూ బలం ఉంది. ఉదాహరణకి బ్యారిస్టర్గా అవ్వడం అన్నా బలమే కదా. అది అతి కనిష్టమైన బలము. మీరు యోగ బలంతో విశ్వంపై రాజ్యపాలన చేస్తారు. సర్వశక్తివంతులైన తండ్రి ద్వారా బలం లభిస్తుంది. బాబా, మేము కల్పకల్పము మీ ద్వారా సతీగ స్వరాధ్యాన్ని తీసుకుంటాము, తిరిగి పోగొట్టుకుంటాము, తిరిగి పొందుకుంటామని మీరు చెప్తారు. మీకు పూర్తిగా జ్ఞానమంతా లభించింది. ఇప్పుడు మనము శ్రీమతం ద్వారా
శ్రేష్ఠ విశ్వరాధ్యాన్ని తీసుకుంటాము. విశ్వం కూడా శ్రేష్టమైపోతుంది. ఈ రచనా రచయితల జ్ఞానం మీకిప్పుడే ఉంది. మేము రాధ్యాన్ని ఎలా తీసుకున్నామని లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు. ఇక్కడ మీరు చదువుకొని తర్వాత వెళ్ళి రాజ్యపాలన చేస్తారు. ఎవరైనా మంచి ధనవంతుల ఇంటిలో జన్మ తీసుకుంటే కిందటి జన్మలో వీరు మంచి కర్మ చేశారు, దాన పుణ్యాలు చేశారని అంటారు కదా. ఎటువంటి కర్మనో అటువంటి జన్మ లభిస్తుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇక్కడ ఏ కర్మ చేసినా అది వికర్మ అవుతుంది. మెట్లు దిగనే దిగాలి. సర్వశ్రేష్టమైన దేవీ దేవతా ధర్మం వారు కూడా మెట్లు దిగనే దిగాలి. సతో రజో తమోలోకి రానే రావాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఇప్పుడు మీకు అపారమైన సంతోషం ఉండాలి. మేము విశ్వాధికారులుగా అవుతామని మీ సంకల్పంలోనూ లేదు, స్వప్నంలోనూ లేదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యము పూర్తి విశ్వమంతటా ఉండేదని భారత్వాసీలకి తెలుసు. పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ పూజారులైపోయారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అనే గాయనం కూడా ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి. ఈ నాటకం చాలా అద్భుతమైనది. 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో 84 జన్మలు రాశారు. ఇవన్నీ భక్తి మార్గంలోని అసత్యాలు, వ్యర్థాలు. తండ్రి చెప్తూ ఉన్నారు, రావణ రాజ్యం కదా, రామరాజ్యము రావణ రాజ్యం ఎలా ఉంటాయో పిల్లలు మీకు తప్ప మరెవ్వరికీ బుద్ధిలో లేదు. ప్రతి సంవత్సరం రావణ బొమ్మని తగలబెడతారు. అంటే రావణుడు శత్రువైనట్లే కదా. పంచవికారాలు రావణుని శత్రువులు. రావణుడు ఎవరో, ఎందుకు తగలబెడతారో ఎవరికీ తెలియదు. ఎవరైతే తమను సంగమయుగ వాసులుగా భావిస్తారో వారికే మేము పురుషోత్తములుగా అవుతున్నామనేది స్మృతి ఉంటుంది. భగవంతుడు మనకు రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణుడిగా, భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారిగా తయారు చేస్తారు. మనల్ని సర్వశ్రేష్టమైనటువంటి నిరాకార భగవంతుడు చదివిస్తున్నారంటే ఎంత అపారమైన ఖుషి ఉండాలి. పాఠశాలలో విద్యార్థి బుద్ధిలో మేము విద్యార్థులమని ఉంటుంది కదా. కానీ అక్కడ చదివించేది సాధారణ టీచర్. ఇక్కడ మిమ్మల్ని భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. చదువు ద్వారా ఇంత మంచి పదవి లభిస్తూ ఉంటే ఎంత బాగా చదువుకోవాలి. చదువు కూడా చాలా సులభము. కేవలం ఉదయం అర్ధగంట లేక 3/4 గంట చదువుకోవాలి. పూర్తి రోజంతా వ్యాపార వ్యవహారాదులలో మునిగి స్మృతి చేయడం మర్చిపోతారు. అందుకే ఇక్కడ ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చుంటారు. బాబాను చాలా ప్రేమతో స్మృతి చేయమంటున్నారు. బాబా, మీరు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారని ఇప్పుడు తెలిసింది. బాబా వద్దకు పిల్లలు వచ్చినప్పుడు, ఇంతకుముందు మీరు నన్ను ఎప్పుడు కలిశారు అని బాబా అడుగుతారు. ఇటువంటి ప్రశ్న ఏ సాధు, సన్యాసీలు మొదలైన వారు ఎప్పుడూ అడగలేదు. అక్కడ సత్సంగాలలో ఎవరు కావాలంటే వారు వెళ్ళి కూర్చుంటారు. జన సందోహాన్ని చూసి అందరూ లోపల చేరుకునేస్తారు. మీరు కూడా ఇప్పుడు మేము గీతా, రామాయణం మొదలైన వాటిని ఎంతో ఖుషీగా వెళ్ళి వింటూ ఉండేవారము, కానీ ఏమీ అర్థం చేసుకునే వాళ్ళం కాదని మీరు తెలుసుకున్నారు. అదంతా భక్తి మార్గంలోని ఖుషి. చాలా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు. కానీ కిందకు దిగుతూనే వస్తారు. రకరకాల హఠయోగాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. అవన్నీ ఆరోగ్యం కొరకు చేస్తారు. బాబా చెప్తారు, ఇవన్నీ భక్తి మార్గపు ఆచార సంప్రదాయాలు. రచయిత గురించి, రచన గురించి ఎవరికీ తెలియదు. ఇక మిగిలిందేమిటి? రచయిత, రచన గురించి తెలిస్తే మీరు ఏమవుతారు? తెలియకపోతే ఏమవుతారు? తెలుసుకుంటే సంపన్నులుగా, లేకుంటే
భారత్వాసీలే బికారులైపోయారు. వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఎంతో డబ్బు, బంగారము మొదలైనవి దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు మీకు అక్కడ మనం బంగారు భవనాలను తయారు చేస్తామని తెలుసు. బ్యారిస్టర్ మొదలైనవి చదువునప్పుడు మేము పరీక్ష పూర్తి చేసి ఇలా అవుతాము, ఇళ్ళు కడతాము అని మనసులో ఉంటుంది కదా. మేము స్వర్గ రాకుమారీలుగా అయ్యేందుకు చదువుతున్నామని మీ బుద్ధిలో ఎందుకు రాదు? ఎంత ఖుషి ఉండాలి. బయటకు వెళ్తూనే సంతోషం అదృశ్యమైపోతుంది. చిన్న చిన్న కుమారీలు జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తారు. బంధుమిత్రులకు ఏమీ అర్థం కాదు. ఇంద్రజాలమని భావిస్తారు. మేము చదువుకునేందుకు అనుమతి ఇవ్వమని అంటారు. ఈ పరిస్థితిలో మైనర్గా ఉన్నంత వరకు తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఒప్పుకోవలసి పడుతుంది. మేము తీసుకోలేము. చాలా గొడవలు జరుగుతాయి. ప్రారంభంలో ఎన్నో గొడవలు జరిగాయి. నాకు 18 సంవత్సరాల కుమార్తె చెప్పేది కానీ తండ్రి 16 సంవత్సరాలు మాత్రమే నిండినాయి. అపరిపక్వము, మైనరు అని జగడాలు చేసి తీసుకెళ్ళిపోయేవారు. మైనర్ అంటే తండ్రి ఆజ్ఞానుసారం నడుచుకునేవారు. మేజర్ అయి ఉంటే ఏం చెయ్యాలనుకుంటే అది చేయవచ్చు. చట్టం కూడా ఉంది కదా. బాబా చెప్తూ ఉన్నారు, మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు నియమం ఏమిటి అంటే లౌకిక తండ్రి నుండి అనుమతి పత్రం తీసుకొని రావాలి. తర్వాత నడవడికల్ని చూస్తారు. నడవడికలు లేకుంటే, బాగలేకుంటే వాపస్ వెళ్ళిపోవాలి. ఆటలలో కూడా ఇలాగే జరుగుతుంది. సరిగ్గా ఆడలేకుంటే వెలుపలికి వెళ్ళు అని పంపేస్తారు. గౌరవాన్ని చెడగొడతారని అంటారు. మేము యుద్ధ మైదానంలో ఉన్నామని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. కల్పకల్పము తండ్రి వచ్చి మాయపై విజయం కలిగిస్తారు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడం. వికారాల వలన పతితులుగా అయ్యారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామ మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుంది. బ్రాహ్మణులైన వారే దేవీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణులలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. దీపం వద్దకి దీప పురుగులు వస్తాయి. కొన్ని కాలి మరణిస్తాయి. కొన్ని ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అలాగే. కొందరు పూర్తిగా బలి అయిపోతారు. కొందరు విని వెళ్ళిపోతారు. ఇంతకుముందు రక్తంతో కూడా వ్రాసి ఇచ్చేవారు, బాబా మేం మీ వాళ్ళము, అయినా మాయ ఓడించేస్తుంది. ఎంతగా మాయావి యుద్ధం నడుస్తుందంటే దీనిని యుద్ధ మైదానమని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. లెక్కలేనన్ని చిత్రాలు తయారు చేయించారు కదా. నారదుని ఉదాహరణ కూడా ఈ సమయంలోనిదే. అందరూ మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు. బాబా చెప్తారు, మిమ్మల్ని మీరే లోతుగా పరిశీలించుకోండి. మేము అందుకు యోగ్యులమా? మాలో ఏ వికారం లేదు కదా. అందరూ భక్తులే కదా. ఇది కేవలం ఉదాహరణకి చూపించినారు. భక్తి మార్గంలోని వారు మేము శ్రీలక్ష్మిని వరించగలమా అని అడుగుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, లేదు. జ్ఞానం విన్నప్పుడు సద్గతిని పొందగలరు. పతిత పావనుడైన నేను మాత్రమే అందరికీ సద్గతి ఇచ్చేవాడను. తండ్రి మాకు రావణ రాజ్యం నుండి విముక్తినిప్పిస్తున్నారు. మీకు తెలుసు, అది శారీరక యాత్ర. భగవాను వాచ మన్మనాభవ గుర్తుంటే చాలు. ఇందులో మోసపోయే మాటే లేదు. అవన్నీ భక్తి మార్గపు మోసాలు. అర్ధకల్పం బ్రహ్మకు పగలు, అర్ధకల్పం బ్రహ్మకు రాత్రి. ఇప్పుడు బీకేస్ మనమంతా అర్ధకల్పం పగలు వస్తుందని, సుఖధామంలో ఉంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ భక్తి ఉండదు. ఇప్పుడు పిల్లలు మీకు మేము అందరికన్నా ధనవంతులుగా అవుతామని తెలుసు. మరి ఎంత ఖుషి ఉండాలి.
మొదట మీరు రఫ్ రాళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు వజ్రాలు చేసేందుకు తండ్రి పదును పెడుతూ ఉన్నారు. బాబా వజ్ర వ్యాపారి కదా. డ్రామా అనుసారం బాబా అనుభవీ రథాన్ని తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు అనే గాయనం ఉంది కదా. కృష్ణుడు పల్లె పిల్లవాడు ఎలా అవ్వగలడు? అతను సత్యయుగంలో ఉండేవాడు. అతనిని ఉయ్యాలలో ఊపుతారు, కిరీటాన్ని ధరింపచేస్తారు. మరి పల్లెటూరి పిల్లవాడు అని ఎందుకు అంటారు? పల్లెటూరి బాలుడు అంటే శ్యాముడు ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు వచ్చారు. బాబా జ్ఞాన ప్రవాహంలో పదును పెడుతూ ఉన్నారు. సత్యమైన సత్సంగం కల్పంలో ఒకసారి మాత్రమే లభిస్తుంది. మిగిలినవన్నీ అసత్య సంఘాలు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, చెడు వినకండి, నన్ను మరియు మిమ్మల్ని గ్లాని చేస్తూ ఉంటారు. ఆ మాటలు వినకండి. జ్ఞానానికి వచ్చే కుమారీలు మాకు తండ్రి ఆస్తిలో భాగముందని అడగొచ్చు. మనం ఎందుకు దాని ద్వారా భారతదేశ సేవార్థం సేవా కేంద్రం తెరవరాదు? కన్యాదానం ఇవ్వాలి. మా భాగము మాకు ఇస్తే మేము సెంటర్ ఓపెన్ చేస్తాము. చాలామంది కళ్యాణం అవుతుంది. ఇటువంటి యుక్తిని రచించాలి. ఇది మీ ఈశ్వరీయ సంస్థ. మీరు రాతి బుద్ధి గలవారిని బంగారు బుద్ధిగా చేస్తారు. ఎవరైతే మన ధర్మానికి చెందినవారుగా ఉంటారో వాళ్ళే వస్తారు. ఒక ఇంటిలో ఒకే ఒకరు దేవీ దేవతా ధర్మానికి చెందిన పువ్వు వస్తుంది, మిగిలిన వారు రారు. కష్టమవుతుంది కదా. తండ్రి సర్వ ఆత్మలను పావనంగా చేసి అందరినీ తీసుకెళ్తారు. అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, సంగమయుగ చిత్రం వద్దకు తీసుకెళ్ళండి. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యయుగం ఉన్నాయి. సత్యయుగంలో దేవతలు ఉంటారు, కలియుగంలో అసురులుంటారు. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. తండ్రే పురుషోత్తములుగా చేస్తారు. ఎవరు చదువుకుంటారో వారే సత్యయుగంలోకి వస్తారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ తమ సమయాలలో వస్తారు. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. పిల్లలకు సర్వీస్ చేయాలనే అభిరుచి ఉండాలి. మనమిలా సర్వీస్ చేసి పేదవాళ్ళని ఉద్ధరించి వారిని స్వర్గాధికారులుగా తయారు చేయాలి. ఆసక్తి ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: మేము లక్ష్మీనారాయణుల సమానంగా అవ్వగలమా? మాలో ఏ వికారము లేదు కదా. ప్రదక్షిణ చేసి వెళ్ళే దీప పురుగులమా లేక బలి అయ్యేవారిమా? తండ్రిని అగౌరవపరిచే నడవడికలు లేవు కదా. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. అపారమైన సంతోషంలో ఉండేందుకు ఉదయమే లేచి ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి. మురళి చదువుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించి పురుషోత్తములుగా చేస్తున్నారు. మేము సంగమయుగంలో ఉన్నామనే నష ఉండాలి. వరదానము: అన్ని గుణాల అనుభవం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తి భవ. తండ్రి గుణాలను ఏవైతే మహిమ చేస్తారో ఆ సర్వగుణాల యొక్క అనుభవీలుగా అవ్వండి. ఉదాహరణకు తండ్రి ఆనంద సాగర్లు కనుక ఆనంద సాగరం యొక్క అలల్లో తేలిపోతూ ఉండండి. మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ఆనందము, ప్రేమ, సుఖము మొదలైన అన్ని గుణాలను అనుభూతి చేయండి. ఇలా అన్ని గుణాల అనుభవీ మూర్తులుగా అయినట్లయితే మీ ద్వారా తండ్రి యొక్క ముఖము ప్రత్యక్షం అవుతుంది.
ఎందుకంటే మహోన్నత ఆత్మలైన మీరే పరమాత్మను మీ అనుభవీ మూర్తి ద్వారా ప్రత్యక్షం చేయగలరు. స్లోగన్: కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని కూడా శుభంగా మార్చుకొని తీసుకోండి. అచ్చా. ఓం శాంతి. प्यारे प्यारे वतन उड़ चले हम आज, प्यारे प्यारे वतन उड़ चले हम आज, मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। चले हम आज, प्यारे प्यारे वतन उड़ चले हम आज, मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन, चले बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। कितनी खुशियाँ भरी आज राहों में है, दिव्य दुनिया समाई निगाहों में है। कितनी खुशियाँ भरी आज राहों में है, दिव्य दुनिया समाई निगाहों में है। मुझे खुद ही खुद पर होता है नाज, मुझे खुद ही खुद पर होता है नाज, प्यारे प्यारे वतन उड़ चले हम आज, मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा
बाबा